నమస్తే నేను వంశీ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్మకాల జోరు సాగుతోంది. గంజాయి స్మగ్లర్లు చెన్నై నుండి అధిక మొత్తంలో తీసుకొస్తూ సూళ్లూరుపేటకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి గూడూరు, నాయుడుపేట, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోట, కావలి ఏరియాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గంజాయిని లోకల్ అమ్మకందారులకు అందిస్తున్నారని సమాచారం. దాడులతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా అంతకు రెట్టింపు గంజాయి అమ్మకాలు జరుపుతున్నారు. అటు గూడూరు గంజాయి అమ్మకాలకు కేంద్రంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి అమ్మకాలు ఎక్కడ జరుగుతున్నాయో పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపణలు గుప్పించేశారు. నెల్లూరు గంజాయి మత్తుపై ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా యువతతో పాటు కూడా చాలా వరకు పని చేసుకునే వ్యక్తులు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా కూడా గంజాయి దాదాపుగా కూడా చెన్నై వేదికగా చెన్నై నుండి కూడా సూలూరుపేట నుండి కోట, వాకాడు, చిట్టమూరు, గూడూరు ప్రాంతాలకైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ట్రాన్స్పోర్ట్ చేసుకుని అక్కడ నిల్వ ఉంచుకొని అక్కడ నుండి ప్రతిరోజు కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాలకు కొంతమంది వ్యక్తులే వెళ్లి అమ్మకాలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా గత ప్రభుత్వంలో ఒక నెలలో దాదాపు 5 నుంచి 6 కేసుల వరకు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కేసులు లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గంజాయి అమ్మకాలు లేక కేసులు లేవా, లేదా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పోలీసులు చేజించలేని పరిస్థితిలో ఉన్నారన్న విషయాలు కూడా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా సూలూరుపేటకు సంబంధించి కూడా గంజాయి మత్తులో ఎంతో మంది యువత అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టోటల్ గా మనం చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయికి ప్రజలు ఏ విధంగా బానిస అవుతున్నారు, ఈ గంజాయి ఎక్కడి నుంచి అమ్మకాలు జరుగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది నెల్లూరు సిటీకి సంబంధించి పబ్లిక్ అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అదుపు చేయాలనే విషయాల గురించి చర్చించే విషయం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ గంజాయికి సంబంధించి కూడా దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికంగా కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. 1-2 కేసులు రాస్తున్నారు. అంటే చిన్న కేసులు రాస్తూ పెద్ద ఓటుని వదిలేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తిగా వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ గంజాయి లేకుండా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా మహానాడులో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. గంజాయి ఎవరైనా వాడితే వారిపైన గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ గంజాయిని ఏ విధంగా కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు? ముఖ్యంగా నెల్లూరు నగరము ఒకప్పుడు గంజాయికి హబ్బుగా మారిన పరిస్థితులు ఉన్నాయి. అవి వాస్తవం. ఎందుకంటే గతంలో మన నెల్లూరు నగర పరిధిలో ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో, అంటే టౌన్ 1వ నెంబర్ పోలీస్ స్టేషన్ నుంచి 6వ నెంబర్ పోలీస్ స్టేషన్ వరకు ప్రతి స్టేషన్లో గంజాయికి సంబంధించి ఏదో ఒక కేసు ఏదో ఒక రోజు రాస్తానే వస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా గతంలో బీటెక్ కాలేజీ స్టూడెంట్స్ చాలా మంది ఈ గంజాయిని సూలూరుపేట నుంచి నెల్లూరుకి తరలించేటటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ గంజాయికి వ్యసనపరులుగా మారుతున్న వాళ్ళు ఫస్ట్ విద్యార్థులు, తర్వాత ఈ ఆకతాయిలు. ఎవరైతే ఆకతాయిలు ఈ గంజాయిని అలవాటు పడి వీళ్ళు ఏ విధంగా మారారు అంటే ఇళ్లల్లో డబ్బులు దొంగతనం చేసి మరీ గంజాయిని కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చారు. ఒకవేళ ఇళ్లల్లో మందలిస్తే ఇళ్లల్లో డబ్బులు చోరీ చేయడానికి అవకాశం లేకపోతే వీళ్ళు అంగళ్ళలోకి వెళ్ళేది, అంగళ్ళ దగ్గర కత్తులు చూపించి బెదిరించేది, అదేవిధంగా బెట్టింగులు ఆడేది. బెట్టింగుల్లో డబ్బులు గెలిస్తే ఒకలాగా, గెలవకపోతే బెదిరించి డబ్బులు లాక్కునే పద్ధతులు ఒకలాగా. ఈ విధంగా గంజాయికి తాగలటువంటి యువత ఈ విధంగా ఈ ధోరణికి వెళ్ళడం చాలా మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఒక ఉదాహరణ తీసుకుంటే గత 20 రోజుల ముందు తోటపల్లి గూడూరులో ఒక యువకుడు ఫుల్లుగా గంజాయి మత్తులో ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి బండిలో కత్తి చూపించి నువ్వు పెట్రోల్ పడతావా పట్టవా అని చెప్పి బెదిరించిన సంఘటనని మనము యావత్ నెల్లూరు జిల్లా మొత్తం చూసింది. దానికి సంబంధించి ఫుటేజీలు కూడా మనం అంతా కూడా యూట్యూబ్లో వాటిలో అంతా కూడా చూసాం జరిగింది. అదేవిధంగా ఈ బీటెక్ కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ కాలేజీలో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ నెల్లూరు నగరంలో విద్యా సంస్థల్లో కొంతమంది విద్యార్థులే గంజాయిని అమ్మే పరిస్థితుల్లో కూడా మనం అనేక సందర్భాల్లో నెల్లూరు నగరంలో చూసాము. దీని మీద రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీరందరూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్ప గతంలో విచ్చలవిడిగా కపాటిపాలెము, అదేవిధంగా
అయ్యప్ప గుడి, అదేవిధంగా కొన్ని సెంటర్లలో అనేక మార్లు రైడ్లు జరిగి పోలీసులు అనేక మార్లు గంజాయిని పట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా రైడ్లు అనే పరిస్థితి లేదు, ఎక్కడా కూడా గంజాయికి సంబంధించి ఒక్క కేసు కూడా పెట్టడం లేదు. అంటే ఇక్కడ పోలీసులు ఏ విధంగా ఈ రైడ్లు చేస్తున్నారో, ఏ విధంగా అంటే రైడ్లు చేయట్లేదనే దీన్ని అన్నిటికి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి కేసులు ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటే పోలీసులు వాళ్ళతో కుమ్మక్కైపోయినారా? కాబట్టి ఇదంతా కూడా నెల్లూరు ప్రజలుగా మేము చాలా ఇబ్బంది పడే విషయం. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తాడో, ఎవడు గంజాయి తాగి వచ్చి మన మీదకి వస్తాడనే ఉద్దేశంలో భయంతో ఈ యొక్క యువతను చూస్తే భయంతో ఈరోజు యువత అక్కడ నలుగురు నిలడుకో ఉంటే వాళ్ళ పక్క నుంచి పోవాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు ప్రజానీకం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ గంజాయి తాగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డంప్ చేసేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా తనిఖీలు నిర్వహించి కేసులు కట్టి వాళ్ళందరికీ కూడా జైల్లోకి పంపించకపోతే ఖచ్చితంగా నెల్లూరులో శాంతి భద్రత కరువు అవుతాయి. ముఖ్యంగా యువత విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంతమంది ప్రజలైతే మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ గంజాయి మద్యం మత్తుకి బానిసాయి కూడా ఆకతాయిలు, అదేవిధంగా విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మత్తులో ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఇవాళ మనం చూస్తుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్నాయి. ఎవరికైనా సరే బాగా దొరుకుతున్నాయి ఇవన్నీ. దీనికి ప్రధాన కారణం నన్ను అడిగితే మటుకు ప్రభుత్వాలే అని చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో ఈ గంజాయి మత్తు పదార్థాలకు బానిసైనటువంటి విద్యార్థులు, యువకుల మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. గంజాయి ఇవంతా బాగా సరఫరా అవుతుంది, అందరు తీసుకొచ్చి బాగా వాడుతున్నారని చెప్పేసి గత ప్రభుత్వం హయాంలో టీడీపీ వాళ్ళు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. అయితే టీడీపీ అధికారంలో వస్తే గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ మేము నిర్మూలిస్తామని చెప్పిన సందర్భాలు కూడా విన్నాం. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గడిచిన సంవత్సరం అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. రీసెంట్ గా మనం అయ్యప్ప గుడి సెంటర్లో ఒక సంఘటన చూసాం. ఒక యువకుడు, అతనికైతే దాదాపు నాకు తెలిసి 19 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, చిన్న పిల్లడు, మత్తు పదార్థాలకు బానిసే అబ్బాయి ఒక వ్యక్తిని చంపేశాడు. అతను బానిస అయిపోయి ఆ మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కావడంలా, అనవసరం చిన్న విషయము ఏం లేదు, గలాట లేదు, వాడి మీద వెళ్ళి గలాట చేసి వాడిని పొడిచి చంపేశాడు. ఆ అబ్బాయి ఇప్పుడు కట్టకట్టాల్లో ఉన్నాడు. చనిపోయిన వ్యక్తి ఏమో వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది. మరి కొందరు వ్యక్తులు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి అనేది కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అమ్మకాలు కూడా చాలా వరకు చాలా ఏరియాల్లో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది అధికారులు చూసి ఇచ్చున్నట్లు వెళ్తున్నారని ప్రజలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి అమ్మకదారుల్ని, అదేవిధంగా గంజాయి యూజ్ చేసే వారిని ఏ విధంగా నిర్మూలించాలని మీరు అధికారులకు సూచనలు ఇస్తారు? ఖచ్చితంగా అండి. గతంలో మేము ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి గత డిఎస్పీ గారికి కూడా మేము కలిసి ఉన్నాము. ఇదే విషయం మీద మేము చాలాసార్లు పలుమార్లు మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నెల్లూరు పరిసర ప్రాంతంలో ఎక్కువగా గంజాయి ఏ విధంగా సప్లై అవుతున్న విషయం ప్రజలకి అర్థం కాక తికమక అవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ గంజాయి మత్తులో ఉన్న ఆ పిల్లోడిని ఇంట్లో మందలిస్తే వాళ్ళపైనే రివర్స్ అయిన సంఘటనలు కూడా గతంలో మేము చూస్తున్నాము. తల్లిదండ్రులను కొట్టిన సంఘటనలు కూడా మేము చూస్తున్నాము. వాడిని మాన్పించాలనేసి నా స్నేహితుడు వాళ్ళ అబ్బాయికి ఇదే విధంగా గంజాయికి అలవాటు పడితే వాడిని తీసుకెళ్లి విజయవాడలో ట్రీట్మెంట్ కోసం అక్కడ దాదాపు ఒక 3-4 నెలలు ఉన్నా కానీ ఆ అబ్బాయి వచ్చిన తర్వాత మళ్ళా సేమ్ అదే అలవాటు పడి ఆ అబ్బాయి భవిష్యత్తు కోల్పోయాడు. అది ఆ బాధని తట్టుకోలేక అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి మా స్నేహితుడు కూడా చనిపోవడం జరిగింది. అంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఉంటుంది. తల్లిదండ్రుల్ని కాదనేసి పిల్లలు ఏదైతే చెడుదారిలో వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కూడా ఇది పోలీస్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళకి గంజాయి వస్తుందనే సమాచారం రాబట్టాల్సింది పోలీసులు వ్యవస్థ కానీ సక్రమంగా కానీ డ్యూటీ చేస్తే గంజాయి ఏంటండి అసలు ఏది కూడా జరగదు. కాకపోతే పోలీసులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే
గంజాయి సప్లై ఆ విధంగా జరుగుతా ఉంది, యువత చెడిపోవడం జరుగుతా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గంజాయి అధికంగా దొరుకుతున్న పరిస్థితి అయితే గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఈ గంజాయికి బానిసలై ఆకతాయిలు అదేవిధంగా విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకున్న పరిస్థితి అయితే కొంతమంది పబ్లిక్ నెల్లూరు సిటీకి సంబంధించి పబ్లిక్ మొత్తం మాట్లాడారు. ఈ పబ్లిక్ చెప్పిన మాటల్లో కూడా ఎక్కడ గంజాయి దొరుకుతుంది, ఎక్కడ తాగేసి ఈ యువత అక్కడే ఉంటారు అనే విషయాలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు పబ్లిక్ అయితే ఏదైతే చెప్పారో, ఏ స్కూల్లో అయితే గంజాయి మత్తులో ఉన్నారని చెప్పారో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ గంజాయి అరికెట్టే విధంగా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక పోలీసులు కానీ నిబంధనలు విధించాలో తెలుసుకునేందుకు మనతో పాటు మరొకరు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ గంజాయికి సంబంధించి కొందరు చెప్పిన విధంగా నెల్లూరు సిటీకి సంబంధించి కొన్ని దగ్గరలో తాగేసి అక్కడే పడిపోతున్నారు, ఆ స్కూల్స్ పేరు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గంజాయిని ఏ విధంగా అరికట్టాలంటారు? ఒక విద్యార్థులకు చదువు చెప్పే స్కూల్లో ఈ గంజాయి తాగి పడిపోవడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు స్కూల్ అంటే ఇక్కడ సేమ్ స్కూల్ అని చెప్పింది, అది స్కూల్ నడవటం లేదు, అంటే పాత పడిపోయింది అది. కాబట్టి అక్కడ ఈ యూత్ అనేది అక్కడ పోయి ఉండడం, ఆటలాడుకోవడం, ఇంకా మాదక ద్రవ్యాలు మామూలు గంజాయి సొల్యూషన్ అంటే డబ్బులు ఉండవు, చీప్, దీనికి బానిస. సరే, ఈ ఒక్క స్కూల్ అనే కాదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి ఉంది. నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు జిల్లా మొత్తం ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే ఊర్లు తిరుగుతుంటాను నేను. అక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఇదే, గంజాయి అని, మత్తు మందని, అదేదో ఈ మధ్య ఇంకోటి ఏదో సొల్యూషన్ అని. దీనికి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ అంటే ఈ గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పదే గంజాయి రాష్ట్రం, గంజాయి జిల్లా, మత్తు రాష్ట్రం, మందు రాష్ట్రం, చీప్ లిక్కర్స్ రాష్ట్రం అని చెప్పి మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పాడంటే, అసలు ఈ ప్రభుత్వం దిగిపోవడానికి అదొక కారణం. జగన్ ప్రభుత్వం దిగిపోవడానికి ఈ గంజాయి మీద ఆయన చేసిన అధ్యయనం, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎక్కడ అంటే అసలు ఆ గంజాయి ఏర్లై పారుతా ఉంది, ఈ సంవత్సరం ఏర్లై పారుతా ఉంది. ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు, తల్లిదండ్రుల మీద కూడా వాళ్ళు ఏంది అఘాయిత్యాలకి పాల్పడడం మామూలుగా లేదు. ఇది ఆ రోజు ఏదైతే మిస్టర్ పవన్ కళ్యాణ్ మాట్లాడారో, ఇవాళ ఆయన అదృశ్యం. ఈ జీవితాలు ఆయనకి ఇంకా ఏం చెప్పాలంటే అట్ట వ్యవస్థ తయారయ్యింది. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి వ్యాపారం అయితే అధికంగా ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి కొన్ని ఏరియాలో చేస్తుంటే మరి కొంతమంది అయితే కూడా చెన్నై నుంచి సూలూరుపేటకు వస్తే, సూలూరుపేట నుంచి తెల్లవారుజామున గూడూరు అదేవిధంగా కోటకి ఓ వాహనం ద్వారా వచ్చి అక్కడ ఎవరైతే గంజాయి అమ్ముతారో వాళ్ళకి సప్లై చేసి వెళ్ళిపోతుంటారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సూలూరుపేట, కోట, గూడూరు అదేవిధంగా చిలకూరు మండలాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఎన్నో కేసులు గత ప్రభుత్వంలో అధికంగా వారానికి 2 గంజాయి కేసులు, అక్కడ 3 కేజీలు, ఈ మండలంలో 4 కేజీలు, ఆ మండలంలో 5 కేజీలు అన్న విధంగా కూడా గంజాయి కేసులు అయితే ప్రధానంగా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం గూడూరు సిటీకి సంబంధించి 24 గంటలు మద్యం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా గంజాయి కూడా దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గూడూరు పట్టణంలో పాలెం అనే ఒక ఏరియాకి సంబంధించి కూడా ప్రధానంగా చూసినట్లయితే కూడా ఎన్నిసార్లు పోలీసు అధికారులు వెళ్ళినా అక్కడ గంజాయి అమ్మకుండా నిర్మూలించే పరిస్థితి కనిపించట్లేదని కూడా పబ్లిక్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానిక పోలీస్ అధికారులు అదేవిధంగా స్థానిక గూడూరు డిఎస్పీ కూడా దీని మీద స్పందించి ఇలాంటి ఏరియాల్లో ఎక్కువ ముమ్మరంగా పోలీసులను పంపించి అదుపు చేయాలని కూడా గూడూరుకు సంబంధించి కొంతమంది ప్రజలైతే కోరుతున్నారు. అయితే గూడూరు విషయం పక్కన పెడితే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వెంకటగిరి, రాపూరు, కావలి, ప్రధానంగా కావలిలో ఈ గంజాయి తాగి గంజాయి మత్తులో విద్యార్థులు 2 బ్యాచ్లుగా తయారై కొట్టుకున్న పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి నుండి అదేవిధంగా మద్యం మత్తు నుండి యువతను అదేవిధంగా యువకులు
ఏ విధంగా అయితే తయారవుతున్నారో ప్రధానంగా ఆకతాయిలు వాళ్ళు మద్యం సేవించి గంజాయి సేవించి మత్తులో వాళ్ళు చెడిపోవడం కాకుండా కూడా ఇతర వ్యక్తులపై దాడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కూడా అని కూడా ప్రజలైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే అలర్ట్ అవ్వాలని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గంజాయికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏం జరుగుతుందో మరి కొంతమంది ప్రజల మాటల్లో వినే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇటీవల ఈ గతంలో 2023-24 ఆ సమయంలో ఈ కావలి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో గంజాయి కేసులు విపరీతంగా పెరిగిపోయిన దాఖలాలు అందరికీ తెలిసిన విషయమే. మనం కావలి 1 టౌన్లో 2 టౌన్లో అదేవిధంగా రూరల్లో కూడా సంవత్సరానికి 10 లెక్కన కేసులు నమోదైనాయి. ఈ గంజాయి మొత్తులో విచ్చలవిడితనం పెరిగిపోయి అనేక క్రిమినల్ కేసులను కూడా యువత ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్లు కూడా ఈ గంజాయి మొత్తులో ఉన్నటువంటి కొంతమంది క్రికెట్ బెట్టింగ్ల వారి ఆడి నెట్ట నిలువన వాళ్ళ జీవితాలను కూడా చిన్నమన్నం చేసుకుంటున్నారు, విపరీతంగా అప్పులు చేస్తున్నారు. దాని వలన కుటుంబాలు కూడా వీధిన పడేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. పేపర్లో కూడా ప్రతిసారి మనం చూస్తున్నాం. యువత చెడు వ్యసనాల బారిన పడుతున్నటువంటి పరిస్థితిని అరికట్టే విధంగా పెద్దలు కూడా ఒక సెమినార్ నిర్వహిస్తే బాగుంటుందని కూడా మేము పెద్దలకి తెలియజేస్తున్నాం. ఈ మధ్య క్రికెట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్లో కూడా అనేక మంది క్రికెట్ బెట్టింగులు ఆడుతున్నారు. వీటిని అరికట్టే విధంగా వెంటనే చర్యలు తీసుకుంటారని పెద్దలు కూడా వారు యువత ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యల మీద ఒక సెమినార్ నిర్వహిస్తే బాగుంటుందని నేను వాళ్ళందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈరోజు మన సూలూరుపేటలో చూసుకున్నట్టయితే ఈ యొక్క గంజాయి పరిస్థితి ఎట్లున్నాయి అంటే యథేచ్ఛంగా గత 5 సంవత్సరాల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సూలూరుపేటలో యథేచ్ఛంగా గంజాయి మనకి సూలూరుపేటలో ఉంటుంది. దీనికి ఎవరయ్యా వ్యసనం అవుతున్నారంటే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. దీనివల్ల యువత ఏదైతే వ్యసనంగా అలవాటు పడి తప్పుదారిలో పడి సుమారుగా ఏదైతే రైల్వే స్టేషన్ లో కావచ్చు, మన బజార్ వీధిలో కావచ్చు, ఇప్పుడు ఈ గంజాయి తాగేసి వాళ్ళకి మత్తు లేకుండా స్పృహ లేకుండా ఈ యొక్క స్థానికులపై అలాగే మహిళలపై అఘాయిత్యాలు చేసే అవకాశాలు ఉంది. అలాగే మనకి సూలూరుపేటలో మనకి ఎంతో ప్రాముఖ్యంగా శ్రీ సిటీ కావచ్చు, సిఆర్ కోట కావచ్చు, బయట ప్రదేశాల నుంచి మనకి ఎంతో మంది మహిళలు కావచ్చు, ఎంతో మంది యూత్ కావచ్చు, మనకి సూలూరుపేట అనేది మనకు అభివృద్ధి చెందుతున్న నగరంగా మన సూలూరుపేట ఉంది. దీనిపైన అధికారులు గంజాయి పైన ఉక్కుపాదం మూవి సూలూరుపేటలో ఉన్న శ్రీ సిటీలో ఉన్న ఒక మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారు. కాకపోతే ఈ గంజాయి గురించి ఎన్ని రోజులయ్యా ఉందంటే గంజాయి గురించి వచ్చిన కేసులో 3 నెలలు వరకే మనకు ఉంటుంది. తర్వాత దీని ఊసు లేదు, దీని పలుకు లేదు అనే పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇంతకుముందు అనేకమైనటువంటి వ్యసనాలు ఉండేవి. ఇప్పుడు డ్రగ్స్ అనేటువంటి ఈ యొక్క మహమ్మారి లాగా ఇది ముఖ్యంగా యువతని కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల్ని తీవ్రమైనటువంటి ఒక సంక్షోభానికి దీనివల్ల గురవుతా ఉంది. ముఖ్యంగా కళాశాలలో ఉండేటువంటి యువత దీనికి కొంతమంది బానిస అయ్యేటువంటి పరిస్థితి చాలా బాధేస్తుంది. నిజంగా మంచిగా ఎక్స్ తినాల్సినటువంటి వయసులో డ్రగ్స్ తీసుకున్నటువంటి ఈ యొక్క యూత్ ను చూస్తే నిజంగా బాధేస్తుంది. ఇవాళ ప్రభుత్వం కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాప కింద నీరులాగా ఈ డ్రగ్స్ విస్తరించడం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా ప్రమాదకరం. ముఖ్యంగా సూళ్లూరుపేట లాంటి విశాలమైన పట్టణం, అతి పెద్ద సెజలు ఉండేటువంటి లక్షలాది మంది మరి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంత ఈ డ్రగ్స్ కలకలం చేయడం బాధాకరంగా ఉంది. పేరు కరవది భాస్కర్, సామాజిక కార్యకర్తని. గంజాయి మత్తులో విద్యార్థి యువతరం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ గంజాయి మత్తులో అనేక రకాలైనటువంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. గంజాయి
లేకపోతే బంగాకు ఇటువంటి దుర్వ్యసనాలకి అలవాటు పడినటువంటి యువతరం వాళ్ళ కాలేజీలని వాళ్ళ బంగారు భవిష్యత్తును వదిలేసి నేరాలు ఘోరాలకి కారణం అవుతా ఉన్నారు. కావలి పట్టణంలో గతంలో తీవ్రంగా ఉండేది, ఒక గంజాయికి కేంద్రంగా ఉండేది. రూరల్లో కానివ్వండి, 1 టౌన్లో కానివ్వండి, 2 టౌన్లో కానివ్వండి, అట్లానే మరొక చోట కానివ్వండి అనేక రకాలైనటువంటి కేసులు నమోదు అవుతున్నటువంటి దుస్థితి మనం చూస్తా ఉన్నాము. చాలా మంది గతంలో అయితే ఆ గంజాయి మత్తులో జనం మీదకు పోవడము, అట్లానే ఎవరైనా అడుక్కునే వాళ్ళని చంపడము గతంలో, అట్లానే ఆర్టీసీ బస్ స్టాండ్లలో అక్కడ ఉన్నటువంటి షాపుల మీద దాడులకు పోవడం, ఇట్లా అనేకం జరిగినాయి. గంజాయి మత్తుకి అలవాటు పడ్డటువంటి యువతరము పూర్తిగా వాళ్ళ చదువుల్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ తల్లిదండ్రుల క్లాసుల్ని వదిలేసి పూర్తిగా నేరాలకు పాల్పడడానికి ఒక అవకాశం ఏర్పడతా ఉంది. నేరాలు పెరగడానికి కూడా ఈరోజు గంజాయి ఒక పెద్ద కారణం అవుతా ఉంది. అందుకని మేము విజ్ఞప్తి చేస్తా ఉంది, యువతరానికి ఈ గంజాయి అందిస్తున్నటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నా పేరు అరవ సాయి కుమార్, నేను ఏఓఎఫ్ వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షుడిని. ఇప్పుడు మన చర్చించే అంశం ఏంటంటే, ఈ యువత ఈ గంజాయి వల్ల ఎలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది, ఇది ఎలా అమ్ముతున్నారు, దాని గురించి ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఈ యువత అనే వాళ్ళు మాక్సిమం మూడు వ్యసనాలకి చాలా వరకు బానిస అయిపోయినారు. ఒకటి మద్యం, ఇంకొకటి గంజాయి, 3 డ్రగ్స్. ఇదేంటంటే ఈ మందు వల్ల ఆనందం కోసం గంజాయి యూజ్ చేసి ఈ విధంగా డ్రగ్స్ వల్ల చాలా వరకు మత్తు కోసం అలవాటు పడిపోతా ఉన్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ గంజాయి ఎక్కడో కొంత దొరికిందని, అదే విధంగా ఏదో ఒక ప్రాంతంలో దీన్ని యూజ్ చేస్తున్నారని చాలా వరకు మనం న్యూస్ పేపర్లో వింటూనే ఉంటున్నాం. అదే విధంగా ఈ పోలీసు వారు ఎక్కడో ఒక చోట ఈ గంజాయిని పట్టుకున్నా ఏదో ఒక ప్రాంతంలో దీన్ని స్మగ్లింగ్ జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఒక సామాన్యుడికి కూడా ఒక గంజాయి దొరుకుతుందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత ముందున్నాము అని. మిత్రులారా, నా పేరు గురుపావు, నేను వెంకటగిరి PDSO పట్టణ అధ్యక్షుడిని. నేడు విద్యార్థులు చదువుకొని ప్రయోజకులై సమాజంలో జరుగుతున్న అన్యాయాలు వీటినన్నింటినీ ఖండిస్తూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన తరుణంలో నేడు విద్యార్థులందరూ ఏం చేస్తున్నారంటే, ఈ మత్తు పదార్థం మద్యానికి బానిసయ్యి అదే కొంచెం తర్వాత డ్రగ్స్ గా గంజాయిగా మారిన తర్వాత దాని నుంచి మళ్ళీ డ్రగ్స్ గా వెళ్తుంది. చదువుకొని ప్రయోజకులయ్యి సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన తరుణంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, గంజాయి మత్తు పదార్థం, ఇది డ్రగ్స్, కొకేన్ వంటి మత్తు పదార్థాలకి బానిసలయ్యి వాళ్ళ లైంగిక దాడులు, సమాజంలో అత్యాచారాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. నేడు ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఈ గంజాయి, ఇటువంటి కొకేన్ ఇటువంటిని నియంత్రిస్తామని చెప్తున్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి వ్యాపారం విపరీతంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా మనం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గంజాయి అదేవిధంగా మద్యం మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే తయారు చేసిన పరిస్థితి ఉంది. ఈ గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు అన్నింటినీ కూడా టచ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. టచ్ చేసిన అనంతరం గంజాయి వ్యాపారం విపరీతంగా జరుగుతుంది. ఈ గంజాయి మత్తులో యువకులు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులపై కూడా తిరగబడి తల్లిదండ్రుల్ని అడిగిన డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనకాడటం లేదని కూడా దాదాపుగా కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా సూలూరుపేట, అదేవిధంగా గూడూరు, వెంకటగిరి, కోట, వాకాడు, చిట్టమూరు, కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు ఏరియాల్లో ఈ గంజాయి వ్యాపారం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా చెన్నై నుంచి ఓ వెహికల్ వస్తుంది, అది వీక్లీ వన్స్ వస్తుందని కూడా ప్రజలు చెప్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుండి 4 గంటల లోపే ఎక్కడైతే గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయో ఆ వ్యాపారస్తులకైతే గంజాయి అందజేసి వాళ్ళు వెళ్ళిపోతారని కూడా పబ్లిక్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం గతంలో గంజాయి వ్యాపారం ఏ విధంగా ఉంది, గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు కట్టారు, ఏ విధంగా గంజాయి అమ్మకాలు జరిగాయి, ఏ విధంగా ఆ గంజాయిని యూజ్ చేశారు అనే విధంగా కూడా మనం చూసినట్లయితే ఓల్డ్ అంటే పాత విజువల్స్ తో పాటు కూడా కొత్త విజువల్స్ కూడా ఐ న్యూస్ కెమెరామెన్ అయితే బంధించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి మత్తులోనే
మానభంగాలు అదేవిధంగా హత్యలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఒక నెలలోనే అంటే 3 నెలల వ్యవధిలో నెల్లూరు సిటీలో చూసినట్లయితే కూడా దాదాపుగా 16 నుంచి 17 హత్యలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా అయ్యప్పగుడి సెంటర్లో జరిగిన ఎటువంటి వివాదం లేకుండా 16 నుంచి 20 ఏళ్ల రూపు కుర్రోడు మాట్లాడిన దానికి ఒక మనిషిని చంపేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద పోలీసులు విచారించారు, రిమాండ్ పెట్టినప్పటికీ గంజాయి మత్తులో అతను ఏం చేస్తున్నాడో తెలియలేదని కూడా చుట్టుపక్కల ప్రజలైతే అక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుండి కూడా నెల్లూరు సిటీలో దాదాపుగా పోలీసులు అయితే అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ప్రజలు దాదాపుగా మనం చూసినట్లయితే ప్రజలు ఇలాంటి గంజాయి కేసులు చాలా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు చెడిపోవడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు అదేవిధంగా ఆకతాయిలకు సంబంధించి మనం చూసినట్లయితే కూడా ఈ గంజాయి తక్కువకు రావడంతో పాటు కూడా ఎక్కువ గంజాయి మత్తులో దొంగతనాలు అదేవిధంగా బెట్టింగ్లో అప్పయిన తర్వాత ఈ గంజాయి మత్తులో దొంగతనాలకి మర్డర్లకి బానిసలు అవుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ గంజాయి మత్తులో బెట్టింగ్లు ఆడడంతో పాటు అప్పులు పాలు కావడంతో ఇలాంటి ఆకతాయిలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే ఎవరో ఒక చెంత రౌడీ షీటర్లు చెంత చేరి చెడిపోవడానికి ప్రధానంగా దారితీస్తుందని కూడా ఈ నెల్లూరుకు సంబంధించిన ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి అదేవిధంగా మద్యం మత్తులో యువతతో పాటు కూడా కొందరు ఆకతాయిలకు సంబంధించి కూడా చెడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గంజాయి మద్యం మత్తులో మానభంగాలకి అదేవిధంగా మర్డర్లు చేయడానికి వెనకాడిన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు సిటీలో ఒక క్వార్టర్ మందు బాటిల్ తీసిస్తే కూడా మనిషిని చంపేసే అంత ఇదిగా కూడా రౌడీయిజం పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గంజాయిని అరికట్టాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళకి సంబంధించిన వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. గంజాయి గతంలో ఎన్ని కేసులు నమోదు చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కేసులు నమోదు కాలేదు, ఎందుకు నమోదు కాలేదు? అప్పట్లో గంజాయి రవాణా చేస్తున్నారు, అమ్మకాలు జరుపుతున్నారు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ కేసులు కట్టకపోవడంతో గంజాయి అమ్మకదారులు విపరీతంగా పెరిగిపోయారని కూడా చెప్తున్నారు. నెల్లూరు సిటీకి సంబంధించి గూడూరులో కొన్ని ఏరియాలకు సంబంధించి సూర్యులపేటలో కొన్ని ఏరియాలకు సంబంధించి కూడా గంజాయి రవాణా జరుగుతుంది. రవాణాతో పాటు కూడా అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటు పోలీసు అధికారులు రాజకీయ నాయకులు ఈ గంజాయి వ్యాపారం అదేవిధంగా మద్యం ఏదైతే ఉందో 24 గంటల మద్యం దొరుకుతుంది. ఎక్కడైతే లైసెన్స్డ్ వైన్ షాపులు ఒక నియోజకవర్గానికి 20 ఉంటే అనదరేజెడ్ గా బెల్ట్ షాపులు 60 ఉన్నాయి. ఒక్కొక్క వైన్ షాప్ కింద 3 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూసినట్టయితే ఈ గంజాయి మద్యాన్ని అరికట్టి యువకులు అదేవిధంగా ఆకతాయిలు మర్డర్లకు సంబంధించి కూడా బయట వస్తారు. అదేవిధంగా విద్యార్థులు దాదాపుగా వాళ్ళ ఫ్యూచర్ని ఎత్తుకునే పరిస్థితి అయితే ఉంటుందని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలు కోరుతున్నారు. రాజకీయ నాయకులు పోలీసు అధికారులు దీని మీద స్పందించి కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్ నెల్లూరు జిల్లా నుండి.